I am Dr. Anjaya, Professor of History, Usmania University. My topic is BA 131 syllabus series 131. Lesson is second lesson, that is the archaeology as a source and some prominent archaeological sites. Archaeology is a source and some prominent archaeological sites. అది ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి లెసన్. మరి ఆర్కియాలజీ ఎట్లా సోర్స్ ఉపయోగపడుతుంది? ఆర్కియాలజీ సోర్సెస్ మనకు రెండు రకాల సోర్సెస్, ఒకటి ఆర్కియాలజికల్ సోర్స్, రెండు రిటర్న్ సోర్సెస్. మొత్తం హిస్టరీని రిటర్న్ హిస్టారికల్ పీరియడ్ అండ్ ప్రీ హిస్టారికల్ పీరియడ్ అంటారు. హిస్టారికల్ పీరియడ్ అంటే హిస్టరీ స్టడీయింగ్ ఫ్రమ్ ది రిటర్న్ సోర్సెస్, అంటే రాయబడ్డ సోర్సెస్ నుంచి చదివేదాన్ని, అది రిటర్న్ సోర్స్ ఆధారపడినటువంటి దాన్ని హిస్టారికల్ పీరియడ్ అంటారు. మరి ఆ రిటర్న్ సోర్స్ లేకుండా ఉన్నటువంటి సోర్సెస్ను ఏమంటారు? దాన్ని ప్రీ హిస్టారికల్ అంటారు, దాన్ని ప్రోటో హిస్టారికల్ కూడా అంటారు. ప్రీ హిస్టారికల్ సోర్స్, హిస్టరీ, ప్రీ హిస్టరీని ఎక్కువగా మనం ఆర్కియాలజికల్ సోర్సెస్ తోటి చదువుతాం. ఈ ఆర్కియాలజికల్ సోర్సెస్లో కూడా మూడు ఉన్నాయి. ఒకటి కాయిన్స్ ఉన్నాయి, మరి కాయిన్స్ స్టడీ ఆఫ్ న్యూమిస్మాటిక్ అంటారు. మరి శాసనాలు ఉన్నాయి, శాసనాలు స్టడీ ఆఫ్ ఎపిగ్రఫీ అంటారు. అవి కూడా రాయబడ్డాయి, కొంచెం ఎవిడెన్స్ ఉన్నట్టు. అది కాకుండా కంప్లీట్గా ఉన్నటువంటి ఆర్కియాలజీ అంటే భూమి మీద ఉన్నటువంటి సోర్సెస్ను, భూమి లోపల ఉన్న సోర్సెస్ ఎలా ఉపయోగించి మనం హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. హిస్టరీ రీకన్స్ట్రక్షన్కు రెండు సోర్సెస్ ఉన్నాయి, ఒకటి ఆర్కియాలజికల్ సోర్స్, రెండవది హిస్టారికల్ సోర్స్. ఆ విధంగా మరి హిస్టరీ, జాగ్రఫీ, ఆర్కియాలజీ అని రెండు కూడా, హిస్టరీ ఎట్లయితే రిటర్న్ సోర్సు మరి ఆర్కియాలజీ సోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందో, అట్లనే ఆర్కియాలజీ కూడా రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి రిటర్న్ సోర్సెస్ బేస్గా ఆర్కియాలజీని కూడా డిసైడ్ చేస్తారు, అంటే ఆర్కియాలజికల్ సోర్స్ యూజ్ చేస్తారు, రిటర్న్ సోర్స్ బేస్ కూడా యూజ్ చేసి ఈ ఆర్కియాలజికల్ మెటీరియల్ను ఇంకా ఖచ్చితంగా కనుక్కోవడం జరుగుతుంది. ఆ విధంగా ఆర్కియాలజికల్ స్టడీస్ ఎప్పుడంటే, ఇది ఆర్కియాలజికల్ స్టడీస్ ఎప్పుడు మొదలైందంటే, మొట్టమొదటిసారి ఈ ఆర్కియాలజికల్ సైట్స్ను, ఈ ఆర్కియాలజికల్ మొత్తం హిస్టరీని, ఆర్కియాలజికల్ ఆస్పెక్ట్స్ను 1700 ప్రాంతంలో ఒక డేనిష్ ఆర్కియాలజిస్ట్, హిస్టోరియన్ మొత్తం ప్రీ హిస్టరీని, అంటే హిస్టరీ రాయబడిన హిస్టరీని ఒక 3-4 భాగాలు చేశాడు. ఏంటి అంటే, ఒకటి స్టోన్ ఏజెస్ అని ఒకటి చేశాడు. స్టోన్ ఏజెస్ 17వ శతాబ్దంలో డేనిష్ వాడు డేవిడ్ థామస్ అనేవాడు స్టోన్ ఏజెస్ 3 రకాల స్టోన్ ఏజెస్ అని, ఆ తర్వాత స్టోన్ ఏజ్ తర్వాత కాపర్ ఏజ్ అని, సో ఆ కాపర్ ఏజ్ తర్వాత మరి బ్రాంజ్ ఏజ్ తర్వాత ఐరన్ ఏజ్ అని, ఇట్లా ఏజెస్ను నిర్ణయించాడు. దాని తర్వాత ఈ ఆర్కియాలజికల్ సోర్సెస్ కూడా మనం కనుక్కోవడానికి ఏంటి అంటే, ఆర్కియాలజికల్ సోర్సెస్ను మనం
ఎట్లా ఈ ఆర్కియాలజికల్ సైట్స్ ఎలాంటి సైట్స్ ఇవి? కల్చరల్ సైట్సా? కల్చర్ తోటి వచ్చినటువంటి నేచురల్ గా వచ్చిన సైట్సా? ఈ యొక్క ఆర్కియాలజికల్ ఏదైతే ఉన్నాయో సైట్స్, ఈ సైట్స్ కల్చరల్ అంటే పీపుల్ కల్చర్ డెవలప్ అవుతుంటే మనిషి ఎప్పుడు ఏ వస్తువులు కనుక్కుంటుంటాడు, తనకు అవసరమైనటువంటి వస్తువులను తయారు చేసుకుంటుంటాడు. అది కల్చరల్ డెవలప్మెంట్ అంటారు. కల్చర్ మనిషి పెరుగుతున్నా కొద్దీ కల్చర్ డెవలప్ అయింది, అతను ఇంప్లిమెంట్స్ తయారు చేసుకుంటుంటాడు, ఆ ఇంప్లిమెంట్స్ ద్వారా తన అవసరాలను తీర్చుకుంటారు. అది కల్చరల్ డెవలప్మెంట్ అంటారు. ఒక స్టేజ్ తర్వాత ఒక స్టేజ్ కల్చరల్ డెవలప్మెంట్ అంటారు. అదొకటి. అది కాకుండా నేచురల్ గా కూడా ప్రకృతి సిద్ధంగా కొంత సైట్స్ కూడా ఫామ్ అవుతాయి. ప్రకృతి సిద్ధం అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ ఆధారంగా కూడా కొన్ని సైట్స్ ఉంటాయి. ప్రకృతిలో ఉన్నటువంటి నేచర్ అంటే రెయిన్స్, వర్షాలు, మరి అదేవిధంగా వర్షాలు పడేదాన్ని దాన్ని బట్టి, నదులను బట్టి, నదులు ఎక్కడ వాటర్ ఎక్కడ ఉంటుందో మనుషులు అక్కడ ఉంటారు, మనుషులకు కావాల్సిన ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో మనుషులు అక్కడ ఉంటారు. అంటే ప్రకృతి మీద ఆధారపడినటువంటి సైట్స్ కూడా ఉంటాయి. ప్రకృతి నేచురల్ సైట్స్ అంటారు. ప్రకృతి మీద ఆధారపడినటువంటి సైట్స్ లో ఇవి. ఇంకా వీటిల్లో కూడా ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని సైట్స్ నేచురల్ సైట్స్లలో కొన్ని, ఇప్పుడు ఇటలీలో ఉన్న పంపీ నగరం ఉంది, అది వాల్కోని క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో పెద్ద వాల్కోని వచ్చి ఆ పంపీ నగరం పాడైపోయింది, డిస్ట్రాక్ట్ చేయబడుతుంది. కానీ ఆ డిస్ట్రక్షన్స్ మాత్రం వాల్కోని అంటే ఈ యొక్క అగ్నిపర్వతాలు పెళ్ళుట్టడం వల్ల వచ్చినటువంటి వాటిల్లో నుంచి వచ్చిన బూడిదలు కప్పబడింది కాబట్టి అది ఇంకా నశించకుంటుంది. కాబట్టి అది నేచురల్ గా ఫామ్ అయినటువంటిది. ఇంకా అది కాకుండా మరి ఈజిప్టులో మమ్మీస్ ఉన్నారు. మమ్మీస్ అంటే డెడ్ బాడీస్ పూడ్చిపెడతారు. డెడ్ బాడీస్ పూడ్చిపెడితే ఇప్పటికి కూడా డెడ్ బాడీస్ పైకి తీస్తే ఎట్లా ఉన్నదో బాడీ అట్లా ఉంటుంది. అంటే ఏంటి? మరి ఈ యొక్క నేచర్ లో ప్రకృతిలో కొన్ని డిజర్ట్ ప్రాంతంలో కూడా, ఈజిప్ట్ లో నైల్ నది డిజర్ట్ ప్రాంతం కాబట్టి ఈ డిజర్ట్ లో శాండ్ లో ఏదైనా వస్తువు ఉన్నట్టయితే అది నశించకుండా ఉంటుంది. మరి అగ్నిపర్వతాల యొక్క పొగ యొక్క పేలుళ్ళ వల్ల వచ్చి ఆ పట్టణాన్ని కప్పేసినటువంటి మంపీస్ నగరం అనేది ఇటాలియన్ మంపీస్ నగరం ఇప్పటికి ఎట్లా అక్కడ ఉన్న వస్తువులు అట్లా నాశనం కాకుండా ఉన్నాయి. ఆ విధంగా నేచర్కు సంబంధించిన వాటి మీద వచ్చినటువంటి వాటి సైట్స్ కల్చరల్ సైట్స్ అంటారు. అంటే మానవుడు రోజు డెవలప్ అవుతూ అతని పనిముట్లు చేసుకొని డెవలప్ అయ్యేదని కల్చరల్ సైట్ అంటారు. ప్రకృతి సిద్ధంగా ప్రకృతితోటి సంబంధం ఉన్నటువంటి యొక్క సైట్స్ లో అవి నాశనం కాకుండా ఉండేటువంటి సైట్స్, ప్రకృతి పరంగా వచ్చినటువంటి సైట్స్, అవి ఎగ్జాంపుల్స్ నేచురల్ సైట్స్. సో ఆ విధంగా నేచర్ అనుబంధంగా ఎన్విరాన్మెంటల్ అనుబంధంగా ఉంటాయి ఆ సైట్స్. మరి ఇలా 2 రకాల సైట్స్ ఉన్నాయి. ఇది 2 రకాల యొక్క సైట్స్ అంటే ఏమంటాం మనం? ఆ దృశ్యాలు లేదా ఆ యొక్క కట్టడాలు, ఆ యొక్క స్థావరాలు, 2 రకాల స్థావరాలు. ఈ 2 రకాల స్థావరాలను చదవడానికి మనం స్టడీ చేయాలంటే ఈ ఆర్కియాలజికల్ సోర్సులు, ఈ మొట్టమొదటిసారి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే మనకు ఇండియాలో అలెగ్జాండర్ కనింగ్హామ్ పీరియడ్ లో వచ్చింది. అలెగ్జాండర్ కనింగ్హామ్ మనము మొట్టమొదటిసారి ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు వచ్చిందంటే అలెగ్జాండర్ కనింగ్హామ్ మనం ఢిల్లీ నుంచి లాహోర్కు రైలు మార్గాన్ని వేస్తుంటే హరప్పా అనే సైట్ బయటపడింది. అప్పటి నుంచి ఆర్కియాలజికల్ సైట్స్ గుర్తించడం మొదలుపెట్టారు.
అలెగ్జాండర్ కనింగ్హామ్ మొదటి ఆర్కియలాజికల్ డైరెక్టర్. ఆ తర్వాత లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్ వైస్రాయ్ వచ్చినప్పుడు అతను 1904లో ఒక చట్టం తీసుకొచ్చాడు. ఏం చట్టం అంటే ఏన్షియంట్ మోన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్ అని తీసుకొచ్చాడు. అంటే పురాతన కట్టడాలను ప్రిజర్వ్ చేయాలని ఒక చట్టం తీసుకొచ్చాడు. అతను తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా అన్నిటినీ పురాతన కట్టడాలను మరి గొప్ప కట్టడాలుగా గుర్తించి వాటి ప్రిజర్వేషన్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చాడు, వాటి నాశనం కాకుండా ఉంచాలని. అంతేకాకుండా ఒక పెద్ద ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అనేది ఇతోధికంగా ఫండ్స్ ఇచ్చి సర్ జాన్ మార్షల్ ను ఆర్కియాలజికల్ డైరెక్టర్ జనరల్ సర్ జాన్ మార్షల్ అపాయింట్ చేశారు 1900. తర్వాత ఎవరు లార్డ్ కర్జన్ మరి ముఖ్యంగా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్స్ కంట్రీ వైడ్ గా, మరి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ స్టేట్ వైడ్ గా మరి ఎస్టాబ్లిష్ కావడానికి ఈ ఆర్కియాలజికల్ ప్రిజర్వేషన్ మోన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్ తీసుకొచ్చినటువంటి లార్డ్ కర్జన్ యొక్క ప్రోత్సాహంతో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అనేది ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ గా అన్ని కేంద్ర ప్రభుత్వ సెంట్రల్లో మరి స్టేట్స్ లో ఎస్టాబ్లిష్ అయింది. గవర్నమెంట్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా, స్టేట్ గా. అంతేకాకుండా వివిధ యూనివర్సిటీలో కూడా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్స్ ఏర్పాటై ఆర్కియాలజికల్ స్టడీస్ బేస్ మీద హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. సో ఈ విధంగా ఆర్కియాలజికల్ సైట్స్ మీద 2 రకాల ఎక్స్ప్లోరేషన్స్ ఉన్నాయి ఈ ఆర్కియాలజికల్ సైట్స్. ఒక మెథడ్ ఏంటంటే ఈ ఆర్కియాలజికల్ సైట్స్ ఈ విధంగా డిపార్ట్మెంట్లన్నీ ఎస్టాబ్లిష్ అయ్యి స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో, మరి ఆర్కియాలజికల్ సపరేట్ డిపార్ట్మెంట్, మిగతా డిపార్ట్మెంట్ హిస్టరీ డిపార్ట్మెంట్ ఎట్లా, మిగతా డిపార్ట్మెంట్ ఎట్లా, ఈ డిపార్ట్మెంట్ కూడా వచ్చింది. ఈ డిపార్ట్మెంట్ ఇంకా అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు. రిజర్వేషన్ ఆఫ్ ఏన్షియంట్ మోన్యుమెంట్స్ యాక్ట్ 1904 తోటి ఇంకా ఎక్కువగా మరి ఇది ఎక్కువగా తోడ్పడింది. ఆ విధంగా మరి ఈ ఆర్కియాలజికల్ సైట్స్ ను గుర్తించడానికి, ప్రిజర్వ్ చేయడానికి రెండు పద్ధతులు ఉపయోగిస్తున్నారు. ఒక మెథడ్ ఏంటంటే ఆర్కియాలజికల్ సైట్స్ ను గుర్తించే మెథడ్ ఎక్స్ప్లోరేషన్ ద్వారా. ఎక్స్ప్లోరేషన్ అనేది ఒకటి, ఎక్స్కవేషన్ అనేది రెండవ మెథడ్. 2 మెథడ్స్ ద్వారా ఆర్కియాలజికల్ సైట్స్ ను గుర్తిస్తే ఐడెంటిఫై చేస్తున్నారు. ఒకటి ఎక్స్ప్లోరేషన్ మెథడ్. ఎక్స్ప్లోరేషన్ అంటే భూమి మీద ఉన్నటువంటి యొక్క మెటీరియల్ స్టడీ చేయడం. అంటే భూమి లోపలికి పోకుండా భూమి మీద ఉన్నటువంటి మానవులు ఉపయోగించి వదిలివేసిన వస్తువులు ఆధారంగా, దీనికి 2 ఆధారాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆర్టిఫాక్ట్స్ అనేది ఒకటి అంటారు, దాన్ని ఎథ్నోఫాక్ట్స్ అంటే ఎన్విరాన్మెంటల్ ద్వారా వచ్చినటువంటిది ఎథ్నోఫాక్ట్స్. ఆర్టిఫాక్ట్స్ అంటే మానవులు చేయడం ద్వారా వచ్చినటువంటిది ఆర్టిఫాక్ట్స్. ఎన్విరాన్మెంటల్ తో కలయికలు చేసినటువంటి ఎథ్నోఫాక్ట్స్ 2 మెటీరియల్స్ ఉంటాయి. ఇది ఆర్కియాలజికల్ ఆస్పెక్ట్. ఈ రెండిట్లో ఎక్స్ప్లోరేషన్ అనే మెథడ్ ఏంటి ద్వారా అంటే ఏరియల్ సర్వే, అంటే విమానాల ద్వారా ఏరియల్ సర్వే చేసి ఎక్కడెక్కడ ఈ యొక్క పురాతన కట్టడాలు, పురాతనమైనటువంటి వస్తువులు ఉన్నాయో అవి ఏరోప్లేన్ ద్వారా సర్వే చేయడం అనేది మొట్టమొదటి పద్ధతి. దాన్ని ఎక్స్ప్లోరేషన్ మెథడ్ అంటారు. ఆ తర్వాత ఏమైందంటే శాటిలైట్ ద్వారా జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ అంటే
ఈ శాటిలైట్ ద్వారా ఒక కిరణాలు ఒక విధమైన కిరణాలు పంపించి ఆ కిరణాల ద్వారా ఎక్కడెక్కడ సైట్స్ ఉన్నాయి, కట్టడాలు ఉన్నాయి, మన భూభాగం మీద భూమి మీద ఎక్కడెక్కడ కట్టడాలు ఉన్నాయి, పురాతన కట్టడాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పురాతన మెటీరియల్ లభిస్తుందో ఈ శాటిలైట్ సెన్సింగ్ ద్వారా కిరణాలు, ఒక లేజర్ కిరణాలు పంపించి ఆ కిరణాల ద్వారా ఈ యొక్క సైట్స్, ఈ స్థావరాలు గుర్తించి ఒక మ్యాప్ ద్వారా వాటిని మ్యాప్ చేసి దాన్ని ఐడెంటిఫై చేసి మరి అందిస్తున్నారు. దాన్ని ఏమంటారు? శాటిలైట్ లేజర్ కిరణాల ద్వారా ఐడెంటిఫై చేయడం. ఏంటి? పురాతన కట్టడాలు, పురాతన స్థావరాలు, పురాతన మెటీరియల్. ఎక్కడిది? భూమి మీద ఉన్నది, భూమి లోపలిది కాదు, భూమి మీద ఉన్నదాన్ని సర్వే చేసే మెథడ్, సర్వే చేసి ఫైండ్ అవుట్ చేసే మెథడ్ ఎక్స్ప్లోరేషన్ మెథడ్ అంటారు. దాన్ని ఎక్స్ప్లోరేషన్ మెథడ్ అంటారు. భూమి మీద ఉన్నదాన్ని కనుక్కునేది శాటిలైట్ కిరణాలు, లేజర్ కిరణాల ద్వారా కనుక్కొని ఆ యొక్క ప్రాంతాలు ఎక్కడెక్కడ భారతదేశంలో కానీ ఇంకా వరల్డ్ వైడ్ గా మరి ఎక్కడెక్కడ పురాతన కట్టడాలు ఉన్నాయి, పురాతన కట్టడాలను ఐడెంటిఫై చేసి ఒక మ్యాప్ ద్వారా దోసి ఇక్కడ ఈ చోట్లలో ఈ ఉన్నాయి అని చెప్పడం. అది మరి వీటిల్లో పురాతన అంటే ఎక్స్ప్లోరేషన్ ద్వారా కనుగొనబడ్డటువంటి ముఖ్యమైన ప్రదేశాలు ఏంటి అంటే కర్ణాటకలో బయటపడింది ఏంటంటే కర్ణాటకలో ఎక్కడ హెలిపేడ్ లో బయటపడ్డటువంటి ఒక కట్టడం కర్ణాటకలో. ఇంకా అది కాకుండా కర్ణాటకలో అంతస్తుల వారిగా ఉన్నది కట్టడం. సరే, అది కాకుండా ఇంకా ఏంటంటే విజయనగర రాజులు కట్టించారు. ఏంటి? గుళ్ళు కట్టించారు పైన. అదేవిధంగా పల్లవులు కట్టించారు గుళ్ళు. మరి మానవుడు మొట్టమొదటిసారి కూడా కేవ్ ఆర్కిటెక్చర్ ఉంది. కేవ్ అంటే మనిషి మనిషి ఇప్పుడు హిస్టారికల్ పీరియడ్ అంటే చరిత్ర రాయబడ్డ పీరియడ్. రాయబడ్డది ఎప్పుడు అంటే 5000 సంవత్సరాల నుంచి, క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుంచి కొంత చరిత్రకు రిటర్న్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎక్కడ? మెసొపొటేమియాలో కానీ, ఈజిప్ట్ లో కానీ. సో అట్లా 5000 సంవత్సరాల నుంచి ఒక రాత పద్ధతి వచ్చింది క్రీస్తు పూర్వం. అంతకంటే ముందు ఉన్న చాలా పీరియడ్, లాంగర్ పీరియడ్ అది. అంతకంటే ముందు మానవుడు భూమి మీదకి వచ్చి వేరు వస్తువులను తయారు చేయడం, ఆ వస్తువుల ద్వారా అతను నివసించే పీరియడ్ చాలా పెద్దది, చాలా పీరియడ్ ఉన్నటువంటిది. అది చాలా లాంగ్ డిస్టెన్స్ పీరియడ్. అది అన్రిటర్న్ సోర్స్ మీద ఉన్నటువంటి పీరియడ్ చాలా లాంగ్ డిస్టెన్స్ పీరియడ్. రిటర్న్ పీరియడ్ అంతా ఎంత? 5000 నుంచి ఇప్పటికి 2022లో ఉన్నాం. అంటే చాలా 1000 సంవత్సరాలలో ఉంది ఇది. కానీ అది ఇంకా చాలా మిలియన్ సంవత్సరాల పూర్వం మానవుడు ఎప్పుడు వచ్చాడు, ఏమేమి యూజ్ చేస్తున్నాడు, ఎట్లా అతను స్టోన్ ఏజ్ ఏమి 2-3 స్టోన్ ఏజ్లు ఎట్లా అధిగమించాడు, 3 స్టోన్ ఏజ్ల తర్వాత కాపర్ యూజ్ చేశాడు, కాపర్ని ఎట్లా అధిగమించాడు, కాపర్ నుంచి బ్రాంజికి ఎట్లా వచ్చాడు, బ్రాంజి నుంచి ఐరన్కి ఎట్లా వచ్చాడు, ఇవన్నీ కూడా మరి ఈ సోర్స్ ద్వారా, ఆర్కియలాజికల్ సోర్స్ ద్వారా తెలుసుకుంటాము. అంటే హిస్టారికల్ పీరియడ్ కన్నా ప్రీ హిస్టరీ చాలా లాంగ్ డిస్టెన్స్ ఉన్నటువంటి మనం చాలా ఏళ్ళు ప్రీ అంటే రిటర్న్ సోర్స్ కన్నా ముందు చాలా ఏళ్ళు మానవుని మనుగడ ఉంది భూమి మీద. ఆ మానవుని మనుగడలో భూమి మీద ఉన్న మానవుడు ఏమేమి ఇంప్లిమెంట్స్ తయారు చేసుకున్నాడు, ఎలా జీవించాడు, మరి మొదటి రాతి యుగంలో రాళ్ళని యూజ్ చేశాడు, రెండవ రాతి యుగంలో చిన్న రాళ్ళు యూజ్ చేసుకున్నాడు, ఆ తర్వాత కొత్త రాతి యుగంలో మరి పాలిష్ స్టోన్స్, ఇట్లా రూపాంతరం ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి
మానవుడు మారుతూ వస్తున్నాడు. మరి అది కల్చరల్ వేలో మరి పంటలు పండించారు. మరి ఆ తర్వాత ఇది జంతువులను మచ్చిక చేసుకున్నాడు. సో జంతువులు మరి పంటల ద్వారా ఈ విధంగా మానవుడు కల్చరల్ జోన్స్ అండ్ కల్చరల్ సైట్స్, కల్చర్ ద్వారా, నేచురల్ సైట్ కాకుండా కల్చరల్ ద్వారా కల్చర్ డెవలప్ అవుతూ వస్తూ మానవుడు ఇంప్లిమెంట్స్ తయారు చేసి ఆ ఇంప్లిమెంట్స్ ఆధారంగా అతను జీవిస్తూ అతని జీవితాన్ని మరి సుఖవంతం చేసుకుంటూ నెమ్మదిగా మనం ఈ స్థాయికి వచ్చిన ఇప్పటి స్థాయికి రావటం అంటే మానవుడు నెమ్మదిగా ఎన్నో కనిపెట్టుకుంటూ వస్తున్నాడు ఈ స్థాయి దాకా. సో ఇవి డెవలప్మెంట్స్ అన్నట్టు మానవుడు. అది ప్రీ హిస్టారికల్ పీరియడ్, హిస్టారికల్ పీరియడ్ లో వచ్చే డెవలప్మెంట్స్. అయితే ఈ ప్రీ హిస్టారికల్ పీరియడ్ లో వచ్చినటువంటి ఎక్స్ప్లోరేషన్ ద్వారా ఉన్నటువంటి కనుక్కునే పద్ధతి ఏంటంటే శాటిలైట్స్, ఏరోప్లేన్ ద్వారా విలేజ్ స్టడీస్ కు పోయి, ఇంకోటి వాళ్ళ ఎక్స్ప్లోరేషన్ లో విలేజ్ నుంచి విలేజ్ గ్రూప్ గా పోయి ఎక్కడెక్కడ విలేజ్ లో ఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడ ఏమైనా పురాతనమైన ఈ చుట్టుపక్కల ఎక్కడైనా పురాతనమైన కట్టడాలు ఏమైనా బయటపడ్డాయా అలా తెలుసుకోవడం పద్ధతి కూడా ఉంటుంది. అంటే డైరెక్ట్ గా రెడ్ హ్యాండెడ్ గా మరి విలేజ్ టు విలేజ్ విజిట్ చేసి తెలుసుకునే పద్ధతి కూడా ఉంటుంది. అంటే వాకింగ్ మెథడ్ అది మొదటి దశ. ఆ తర్వాత ఏరోప్లేన్స్ మెథడ్ వచ్చింది. ఆ తర్వాత శాటిలైట్స్ మెథడ్ వచ్చింది. దేంట్లో ఎక్స్ప్లోరేషన్ మెథడ్. ఈ విధంగా ఎక్స్ప్లోరేషన్ మెథడ్ లో వచ్చే బయటపడేటువంటి భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి మెటీరియల్ అంతా బయటికి తీసి దాన్ని అంతా ఒక దగ్గర అసెంబుల్ చేసి దాన్ని క్రానాలజికల్ గా డివైడ్ చేసి వివిధ మరి వాటిని స్టడీ చేయడం మొదలుపెట్టారు. దాంట్లో ఈ ముఖ్యమైనటువంటి విజయనగర పీరియడ్ లో ఉన్నటువంటి కట్టడాలు, విజయనగరం రాజులు ఉన్నారు కదా, హంపి విజయనగరం పైనే ఉంటాయి, గోన విజయం అంత పైనే కనిపిస్తుంది. మరి విజయనగర కట్టడాలు, పల్లవుల కట్టడాలు మరి భూమి మీదనే ఉంటాయి. భూమి మీద ఉన్నటువంటి మానవుడు రాతియుగం నుంచి కేవ్ ఆర్కిటెక్చర్ గుహల్లో నివసిస్తున్నప్పుడు కూడా అతని అలవాట్లు ఏంటియో ఆ అలవాట్లన్నీ రాయి మీద చెక్కాడు. హంటింగ్ సీన్స్ కనిపించాయి ఇది రాయి మీద. సో ఆ విధంగా హంటింగ్ సీన్స్ హంట్ ద్వారా జీవించాడని తెలుపుతుంది. గుహలలో ఉన్నాడు. తర్వాత మరి స్ట్రక్చర్స్, బ్రిక్స్ యూజ్ చేసినాడు. ఇవి మరి మానవుడు పురోగమనం చెందుతూ వచ్చాడు. మరి ఈ విధంగా ఎక్స్ప్లోరేషన్ మెథడ్ లో విజయనగరం సైట్స్ అయింది, ప్రాజెక్ట్స్, తర్వాత ఇంకా ఏంటి ఈ టెంపుల్స్, ఎక్కడెక్కడ పెద్ద టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్స్ ను ఆ యొక్క కట్టడాల భూమి మీద ఉన్న కట్టడాల మీద వివిధ ప్రాజెక్టులు చేసి ఆ కట్టడాల గురించి కానీ ఆ రాజుల గురించి కానీ తెలిపేటువంటి దాన్ని ఏమంటారంటే ఎక్స్ప్లోరేషన్ మెథడ్ ద్వారా ఆ యొక్క పీరియడ్ ను డిసైడ్ చేయటం. ఇది ఎక్స్ప్లోరేషన్ మెథడ్ అని. ఆ తర్వాత రెండవ మెథడ్ ఏంటంటే ఎక్స్కవేషన్ మెథడ్. అంటే డిగ్గింగ్ ద్వారా మొట్టమొదటిసారి డిగ్గింగ్ ఎక్కడంటే ఢిల్లీ నుంచి లాహోర్ రైలు మార్గం వేస్తుంటే అలెగ్జాండర్ కనింగ్హామ్ పీరియడ్ లో హరప్పా సైట్ బయటపడింది. అప్పటి నుంచి ఈ యొక్క డిగ్గింగ్ మీద దృష్టి పెట్టారు. మరి డిగ్గింగ్ అంటే ఎక్స్కవేషన్స్, పురాతన కట్టడాలు త్రవ్వి తీయటం వల్ల, అంటే భూమి లోపల ఉన్న వాటి మీద రీసెర్చ్ మొదలైంది. భూమి పైన ఉన్న వాటి మీద మీ రీసెర్చ్ దేని ద్వారా అంటే ఎక్స్ప్లోరేషన్ మెథడ్. దాన్ని ఏమన్నారు, దీన్ని ఏరియల్ సర్వే లేదా ఏరియల్ సెన్సింగ్, రిమోట్ సెన్సింగ్ పద్ధతి ద్వారా ఐడెంటిఫై చేయటం ద్వారా. ఇది ఎక్స్ప్లోరేషన్ దాంట్లో ఉన్నటువంటి. తర్వాత ఎక్స్కవేషన్ మెథడ్ లో తోటలు, భూమి లోపల ఉన్నదాన్ని కూడా కొన్ని లేజర్ కిరణాలు పంపించి భూమి లోపల ఎక్కడెక్కడ ఏమున్నది కూడా కనుక్కుంటారు.
లేజర్ కిరణాలు పంపించి భూమి లోపల అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి యొక్క వాటిని కూడా కనుక్కుంటారు. ఏంటి ఎక్కడెక్కడ వాటర్ లో కానీ మరి ఈ అండర్ గ్రౌండ్ లో కూడా ఏమేమి ఉన్నాయి అనేది మరి శాటిలైట్ సెన్సింగ్ లో లేజర్ కిరణాలు లోపలికి పంపించి కూడా కనుక్కుంటారు. కానీ కనుక్కున్నా కూడా అవి తవ్వాలి కాబట్టి దాన్ని అలా కనుక్కున్నటువంటి యొక్క వాటిని మళ్ళా రెండవ పద్ధతి యూజ్ చేస్తారు. ఇది ఎక్స్కవేషన్ మెథడ్ యూజ్ చేసి దాన్ని తూముతారు. భూమి ఉన్నదా లేదా అనేది పద్ధతి. అంటే డిగ్గింగ్ మెథడ్ ద్వారా దాన్ని కనుక్కుంటారు. అంటే కరెక్ట్ గా డిసైడ్ చేస్తారు. ఎక్స్ప్లోరేషన్ లో వచ్చినాయి ఉండొచ్చు లేకపోవచ్చు. లోపలి పైన అంటే ఎట్లా పైన కనిపిస్తాయి. ఎక్స్ప్లోరేషన్ మెథడ్ ద్వారా కానీ విలేజ్ టు విలేజ్ పోవడం ద్వారా, వాకింగ్ ద్వారా పోవడం ద్వారా, ఈ విధంగా ఏరియల్ సర్వే ద్వారా పైన కనిపిస్తాయి. కానీ లోపల ఉన్నాయి మరి ఐడెంటిఫై చేసిన ఇది శాటిలైట్ ద్వారా, లేజర్ కిరణాల ద్వారా ఐడెంటిఫై చేసిన వాటిని తోవాలి, డిగ్గింగ్ చేయాలి. ఆ డిగ్గింగ్ చేసే పద్ధతులు రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే హారిజంటల్ డిగ్గింగ్ అని అంటారు. ఒకటి హారిజంటల్ డిగ్గింగ్. హారిజంటల్ అంటే సమాంతరంగా డిగ్గింగ్ చేసుకుంటూ పోవడం. ఒకటి ఏన్షియంట్ సైట్ హరప్పా బయటపడింది. దాన్ని సమాంతరంగా డిగ్గింగ్ చేస్తూ పోతేనే ఆ యొక్క పట్టణం అంతా కూడా ఎంత వైశాల్యంలో ఉంది, ఏమేమి ఉన్నాయి, ఏమి వాడారు, ఇల్లు ఎట్లా ఉన్నాయి అని తెలుస్తుంది. సమాంతరంగా తోముకుంటా పోతే మిగతా కట్టడాలు ఏంటి సమాంతర ద్వారా అంటే హారిజంటల్ డిగ్గింగ్ పద్ధతి అంటారు. దీని ద్వారా ఆ యొక్క ఏన్షియంట్ కట్టడం హరప్పా కానీ మరి మోహంజోదారో కానీ సమాంతరంగా తవ్వడం. ఇంకా వర్టికల్ పద్ధతి ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఈ సమాంతరంగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఈ దాని కింద ఇంకేమైనా కట్టడాలు ఉన్నాయా అంటే కొన్ని కట్టడాలు ఎట్లా వస్తాయంటే చూడండి, డెల్టా ప్రాంతంలో బాగా పంటలు పండే ప్రాంతంలో మోహంజోదారోలో 7 లేయర్స్ బయటపడ్డాయి. 7 లేయర్స్ బయటపడ్డాయి. అంటే ఒక సైడ్ ఫ్లడ్స్ ద్వారా అది నాశనం అయిపోతే మళ్ళా అదే సైడ్ లో ఆ ఫెర్టైల్ దివిసీమ, కృష్ణా నది లోయలో దివిసీమ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం ఎప్పుడు కొట్టుకపోతుంది అక్కడ కట్టడాలు అయినప్పటికీ మళ్ళా ప్రజలు వస్తారు అక్కడ కట్టుకుంటారు. అంటే మళ్ళా ఒకసారి కొట్టుకపోతూనే ఉంది, మళ్ళా ఫ్లడ్స్ లో పోతూనే ఉంది మళ్ళీ. సో ఇది అంటే ఏంటి, ఈ యొక్క పైన మెటీరియల్ ఒక్కోసారి ఒక చోటు నుంచి ఇంకో చోటు కూడా వెళ్ళిపోతుంది. అది అక్కడిదే కాదు. మరి దాన్ని అథెంటిక్ గా కనుక్కోవాలంటే ఎక్స్కవేషన్ ద్వారా అదే మెటీరియల్ ఇక్కడ లోపల కూడా ఉన్నాయా లేవా అనేది ఎక్స్కవేషన్ ద్వారా ఈ యొక్క కట్టడాలు ఎక్కడి అనేది, ఈ యొక్క పరికరాలు ఎక్కడి, ఇంప్లిమెంట్స్ ఎక్కడ యూజ్ చేశారు అనేది ఖచ్చితమైన సమాచారం ఎక్స్కవేషన్ ద్వారా తెలుస్తుంది. ఎక్స్ప్లోరేషన్ ద్వారా ఉన్నటువంటి ఏంటంటే కొన్ని ఇటు అటు కొట్టుకపోతాయి, ఫ్లడ్స్ ద్వారా, రెయిన్స్ ద్వారా, మరి ఒండు పోయటం ద్వారా పోతుంటాయి. కానీ ఈ ఎక్స్కవేషన్ లో అలా పోవడానికి లేదు. దీంట్లో హారిజంటల్ ఎక్స్కవేషన్, వర్టికల్ ఎక్స్కవేషన్. హారిజంటల్ అయితేనో సమాంతరంలో పోతే ఆ పట్టణం ఎంత వైశాల్యం ఉంది, ఎట్లా ఉన్నది కట్టడాలు, ఆ ప్రజలకు జీవన స్థితులు ఏంటి, ఆ ప్రజలు ఏమేమి ఎలా కట్టుకున్నారు, ఎలా జీవించారు, వాళ్ళ మెటీరియల్ ఏంటి, వాళ్ళు యూజ్ చేసిన ఫుడ్ మెటీరియల్ ఏంటి, ఆ ఆధారంగా మనం హారిజంటల్ మెథడ్ ద్వారా ఇలా విస్తీర్ణము ఆ యొక్క ఎంత విస్తీర్ణంలో ఈ పట్టణంలో విస్తరించి ఉన్నది అనేది తెలుసుకుంటాం. కానీ వర్టికల్ మెథడ్ ద్వారా ఇంకోటి ఏంటంటే, వర్టికల్ అంటే నిలువు తవ్వడం, హారిజంటల్ అంటే సమాంతరంగా. నిలువు తవ్వడం ద్వారా ఏంటంటే ఇది ఈ పట్టణం ఈ యొక్క సైటే ఉందా, లేదా ఈ సైట్ కింద ఇంకొక సైట్ కూడా ఉందా, ఇంకొక స్థావరం కూడా ఉందా, స్థావరం మీద స్థావరాలు ఉంటాయి. ఎక్కడ
ఇక్కడ చూడండి రాజస్థాన్ డిజర్ట్ ఏరియాలో కూడా హంపి ఏరియాలో ఇది ఈ యొక్క ఈజిప్ట్ ఏరియాలో నైల్ వ్యాలీలో మమ్మీస్ బాడీ ఎట్లా ఉంటాయో రాజస్థాన్ డిజర్ట్ లో కూడా అట్లా లేయర్స్ డిజర్ట్ లో కూడా ఏ వస్తువు వేసినా కూడా అట్లనే నశించాడు. ఇప్పుడు చూడండి కంప్లీట్ శాండ్ లో కనుక ఏ ధూళి దుమ్ము లేకుండా ఉన్నటువంటి యొక్క ఇసుకలో ఏ వస్తువు అయినా పెట్టినట్లయితే అది నశించదు, అది అట్లనే ఉంటుంది. అంతేకాకుండా ఇంకా వస్తువు ఎక్కడ అంటే ఐస్ లో కనుక పెట్టినట్టయితే కూడా అది నశించదు. వాల్కోనిక్ పర్వతాల నుంచి వచ్చిన లావా మీదంగా కప్పబడితే కూడా అది ఇటలీలో హంపి నగరం అది కూడా నశించదు. మరి ఇలా మరి వర్టికల్ మెథడ్, హారిజంటల్ మెథడ్. వర్టికల్ మెథడ్ ద్వారా అంతస్తుల వారి కట్టడాలను తెలుసుకుంటారు. ఈ అంతస్తులు పై అంతస్తు కాకుండా ఇంకేమైనా కింద ఉన్నాయా, ఎన్ని అంతస్తుల్లో ఈ యొక్క అరబ్ మౌంట్ ఆఫ్ ది డెడ్ 7 అంతస్తులు ఉన్నాయట. ఇట్లానే ఖాళీ బంగంలో కూడా మరి 4 అంతస్తులు ఉన్నటువంటి యొక్క లేయర్స్ బయటపడ్డాయి ఖాళీ బంగం. సో ఈ విధంగా మరి అంతస్తుల వారి వర్టికల్ ఎక్స్కవేషన్ ద్వారా అంతస్తుల వారిని బయటపడుతుంది. అంతస్తుల యొక్క ఈ యొక్క కట్టడాలు స్థావరాలు ఉన్నాయి అనేది కూడా బయటపడుతుంది. ఇది హారిజంటల్ మెథడ్, వర్టికల్ మెథడ్. మరి ఇలా వచ్చిన మెటీరియల్ ను మరి ఏం చేస్తామంటే ఒక కార్బన్ డేటింగ్ మెథడ్ ఐడెంటిఫై చేయాలి. ఏ మెటీరియల్ ఎక్కడ ఏ పీరియడ్ ఐడెంటిఫై చేయడానికి ఒక 5-6 మెథడ్స్ ఉన్నాయి. ఐడెంటిఫై చేసే మెథడ్స్ ఏంటి అంటే ఒక రింగులు అంటే చెట్టుకు రింగులు ఉంటాయి. చెట్టు యొక్క మొదలు చూస్తే మొదలు రింగులుగా ఉంటుంది. కార్బన్ డేటింగ్ మెథడ్ అంటారు. కార్బన్ డేటింగ్ మెథడ్ అంటే చెట్టు యొక్క బెరడు యొక్క రింగులను బట్టి ఆ చెట్టు వయసును కనుక్కుంటారు. చెట్టు యొక్క బెరడు, చెట్టు యొక్క మొదలులో ఉన్నటువంటి యొక్క రింగులు, చెట్టులో ఉన్న రింగులు కనిపెట్టి ఎన్ని రింగులు ఉంటే అంత కాలం డిసైడ్ చేస్తారు. ఏ కాలం దాటిది రింగులను బట్టి ఒక మెథడ్. డేటింగ్ మెథడ్స్ ఒక 5-6 మెథడ్స్ ఉన్నాయి. ఆ 5-6 మెథడ్స్ లో ఏంటి అంటే ఒకటి రింగులు ద్వారా, ఇంకా ఏంటంటే కార్బన్ మొనాక్సైడ్, పొటాషియం మెథడ్ ద్వారా, అంటే కార్బన్ పొటాషియం మెథడ్ ద్వారా స్టోన్ ఉన్నది. స్టోన్ కూడా ఏ కాలం నాటిది స్టోన్, ఎక్కడి నుంచి వచ్చింది స్టోన్ అనేటువంటి స్టోన్ కూడా ఐడెంటిఫై చేస్తారు. ఏదైతే బెరడును ఐడెంటిఫై చేశారో అట్లనే కూడా స్టోన్ కూడా ఐడెంటిఫై చేసే మెథడ్ ఉంటుంది. ఇంకా కార్బన్ పొటాషియం మెథడ్ తోటి ఇంకోటి బోన్స్, మానవుని యొక్క బోన్స్ బట్టి కూడా ఈ మానవుడు ఏ కాలం నాటి వాడు, అతని బోన్ స్ట్రక్చర్ ను బట్టి మానవులు కూడా రూపాంతరం చెందుతుంటారు. బోన్స్ ఒక తీరుగా ఉండవు. సో కాబట్టి ఆ బోన్ యొక్క ఏజ్ని బట్టి ఇది ఫలానా కాలంది అని చెప్తారు. ఇంకా అది కాకుండా ఆర్టిఫాక్ట్స్ అంటే వాళ్ళు తయారు చేసిన వస్తువులు ఏ కాలం నాటివి అని కూడా డిసైడ్ చేస్తారు. ఏ కాలం నాటి ఎప్పుడు చేశారు, వాటి చేయడానికి ఏ మెటీరియల్ వాడారు, ఆ మెటీరియల్ బట్టి ఆ వస్తువును బట్టి ఆ వస్తువులకు చేయడాన్ని బట్టి వాటిని బట్టి కూడా అది ఏ కాలం నాటిది అనేది కూడా డిసైడ్ చేస్తారు. సో ఆ విధంగా వస్తువులు తయారీలో ఆర్టిఫాక్ట్స్ బట్టి కూడా తయారు చేస్తారు. ఏ కాలం నాటిది నిర్ణయిస్తారు. ఇంకా అది కాకుండా ఇంకా ఎట్లా అంటే ఏ కాలం నాడు ఎలా అనేది నిర్ణయించేదంటే ఇంకా ఇది వర్తక వ్యాపారం, ట్రేడ్ అండ్ కామర్స్. చూడండి మెసొపొటేమియా, చూడండి
ఈ యొక్క హరప్పా నాగరికత వాసులు మరి ఈ మెసొపొటేమియా నాగరికత వాసులతో ట్రేడ్ అండ్ కామర్స్ చేసుకున్నారు అనేది ఎట్లా చెప్పగలము అంటే అక్కడి వస్తువులు ఆర్టిఫాక్ట్స్ ఇక్కడ బయటపడ్డాయి, అక్కడ వెయిట్స్ ఉన్న మెజర్స్ ఇక్కడ బయటపడ్డాయి. మనము రోమ్ తోటి వర్తక వ్యాపారం చేసుకున్నామని మనం అరికెమేడ్లో ఎన్నో రోమన్ కైన్స్ బయటపడ్డాయి. ఎట్లా చెప్తున్నాము మనం రోమ్ తోటి వర్తక వ్యాపారం చేస్తున్నారని అంటే ఆ రోమ్ లో చేయబడ్డ గోల్డ్ కైన్స్ మన దగ్గర అరికెమేడ్లో దొరికినాయి. అంటే ఏంటి, వర్తక వ్యాపారం ద్వారా కూడా మనం ఏ కాలం నాటిది, ఎక్కడి నుంచి ఈ వస్తువులు వచ్చినాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వర్తక వ్యాపారం జరిగింది అనేటువంటి దాన్ని కూడా కాలాన్ని డిసైడ్ చేయొచ్చు. సో ఇది ట్రేడ్ అండ్ కామర్స్ ద్వారా కూడా కాలాన్ని డిసైడ్ చేయొచ్చు. ఇంకా అది కాకుండా ఇంకా మెథడ్స్ ఏంటంటే మరి వివిధ ఆర్కియాలజికల్ సైట్స్ బట్టి ఆ సైట్కు ఇంకో సైట్కు మధ్యలో ఉన్న పోలికలను బట్టి కూడా డిసైడ్ చేయవచ్చు. పోలికలు మరి అంటే చూడండి, నైల్ నది వ్యాలీలో క్రీస్తు పూర్వం నైల్ నది వ్యాలీలో ఏది ఒక నాగరికత బయటపడింది, ఈజిప్ట్ నైల్ వ్యాలీ. తర్వాత మెసొపొటేమియా వ్యాలీలో, సింధు నది వ్యాలీలో, హుయాంగ్‌రైన్. అంటే ఈ సమకాలీన నగరాల్లో సమకాలీనమైనటువంటి ఒక నాగరికత డెవలప్ అయింది. అంటే ఇలా కొన్ని డెవలప్ కావడానికి ఏం చేయాలంటే అప్పుడు యూజ్ చేసినటువంటి బోట్స్ అంటే సీ సెయిలింగ్ అనేది ఇంపార్టెంట్. సీ సెయిలింగ్, క్విక్ మూవ్మెంట్, పెద్ద లార్జ్ అమౌంట్ ఆఫ్ ది మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ వన్ ఏరియా టు అనదర్ ఏరియా. ఆ విధంగా షిప్ కనుక్కోవడం ద్వారా, నావికా దిక్సూచి షిప్ కనుక్కోవడం ద్వారా, విండ్ పవర్ యూజ్ చేయడం ద్వారా, లెస్ కాస్ట్ ద్వారా ఈ యొక్క అర్బన్ నగరాలు బయట అర్బనైజేషన్ వచ్చింది. సో ఆ విధంగా మెటీరియల్ చేంజ్ చేయడం వల్ల ఒకే కాలంలో ఇలా వర్తక వ్యాపారం పెద్ద పట్టణాలు అభివృద్ధి అయిందని ఈ యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్ ద్వారా కూడా ఇలా టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా కూడా ఈ యొక్క పట్టణాలు డెవలప్ అయిందని చెప్తున్నాను. ఇది కాకుండా ఇంకా మరి ఏంటి మెథడ్ అంటే ఈ ట్రేడ్ అండ్ కామర్స్, ఈ సైట్ టు సైట్ కంపారిజన్. అది కాకుండా ఇంకా మెథడ్స్ ఏంటి అంటే ఇంకా ఉన్నటువంటి మెథడ్స్ ఇందులో ఒకటి డేటింగ్ మెథడ్స్ లో ప్రొడక్షన్ అండ్ టెక్నిక్స్ ప్రాసెస్, ట్రేడ్ అండ్ ఎక్స్చేంజ్, ఎన్విరాన్మెంటల్ ఆర్కియాలజీ, డైట్ అండ్ సబ్సిస్టెన్స్, ఇన్వెస్టిగేషన్ ఆఫ్ కాస్ట్ సొసైటీస్, అండర్ వాటర్ ఆర్కియాలజీ. ఈ మెథడ్స్ ఉన్నాయి. ఏంటి, డైట్, ప్రజలు యూజ్ చేసినటువంటి డైట్ను బట్టి కూడా ఏ కాలంలో ఏ డైట్ను, ఎక్కడెక్కడ ఏ డైట్, సమకాలీన కాలంలో ఎక్కడెక్కడ ఏ డైట్ మెటీరియల్ యూజ్ చేశారో ఆ డైట్ మెటీరియల్ బట్టి కూడా ఆ యొక్క కాలాన్ని నిర్ణయించడం. తర్వాత అండర్ వాటర్ కన్స్ట్రక్షన్స్. అండర్ వాటర్ లో చూడండి, మనము ఈ ద్వారకా నగరం బయటపడింది. ద్వారకా నగరం మరి హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది. హిస్టారికల్ ఎవిడెన్స్ ద్వారకా నగరం, శ్రీకృష్ణుడు కాలంలో ఏం చేశాడో, ద్వారక ఉన్నది అక్కడ, శ్రీకృష్ణుడు మరి భగవద్గీత, ఇవన్నీ స్టోరీస్ ఉన్నాయి. కానీ ఆ స్టోరీస్ ద్వారా మనము ద్వారకా నగరం లేదు, ఉన్నది, శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు లేడు అనే చర్చ మొదలైంది. ఆ తర్వాత మరి సముద్రంలో లోపల తోవి చూస్తే ద్వారకా నగరం బయటపడింది. అంటే ఇది హిస్టారికల్ మెటీరియల్ ద్వారా, ఎవిడెన్స్ ద్వారా, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కూడా ద్వారకా నగరం బయటపడింది. శ్రీకృష్ణుని జన్మస్థానం మరి శ్రీకృష్ణుడు ద్వారకా నగరం బయటపడింది. అట్లనే మరి ఈ యొక్క శ్రీలంక నుంచి మన ఇండియాకు ఒక వారధి, ఆంజనేయుడు వారధి నిర్మించాడన్నారు. ఆ వారధి లేదు, ఏమి లేదు. కానీ
రామాయణ ఎవిడెన్స్ లో వారధి ఉన్నదని చెప్తుంది. కాబట్టి మనం ఎక్స్కవేషన్ జరిపి వాటర్ లో ఎక్స్కవేషన్ జరిపినప్పుడు ఆ వారధి ఉన్నదని తేలింది. అంటే అండర్ గ్రౌండ్ వాటర్ లో కూడా ఉన్న ఎవిడెన్స్ ద్వారా ఆ యొక్క కట్టడం వారధి ఉన్నది, ఆంజనేయుడు నిర్మించిన వారధి ఉన్నది. ఆ వారధిని దాటుతూ ఆ బ్రిడ్జిని దాటుతూ శ్రీలంకకు పోయినాడు వానరులందరని చెప్పబడింది రామాయణంలో. దాని బేస్గా కూడా ఈ అండర్ గ్రౌండ్ వాటర్ తోవడం వల్ల దాని కాలాన్ని నిర్ణయించగలుగుతున్నాం. సో ఈ విధంగా మెటీరియల్ ఎవిడెన్స్ మనుషులు యూజ్ చేసినటువంటి యొక్క తినుబండారాలు ఏది ఉన్నాయో, ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళు బార్లీ తిన్నారు, వీట్, మరి మిగతా మరి ఈ వీటి ద్వారా వండి వేసినటువంటి కుక్కుడు బోన్స్ కూడా బయటపడ్డాయి. హరప్పాలో వెజిటేరియనిజం నాన్ వెజిటేరియన్ ఎట్లా చెప్తాము? హరప్పాలో ఈ రిటర్న్ ఎవిడెన్స్ లేదు హరప్పాకు, కానీ మనం అంతా హరప్పన్ సివిలైజేషన్ అల్లినాం. ఎట్లా అల్లినాము? మెటీరియల్ బేస్ మీద అల్లినాం. కాబట్టి ఆ మెటీరియల్ బేస్ మీద కుక్కుడు బోన్స్ మీద మరి ఆ యొక్క షిప్ సీల్స్ మరి ఆర్టిఫాక్ట్స్ అంటారు. సీల్స్, ఆర్టిఫాక్ట్స్, ఎథ్నోఫాక్ట్స్ అంటే మానవ సంబంధమైనటువంటి ఎథ్నోఫాక్ట్స్. ఎథ్నో అంటే నేచర్ ప్రకృతి సంబంధమైనటువంటి దాన్ని ఎథ్నోఫాక్ట్స్, ఎథ్నోఫాక్ట్స్ ప్రకృతిలో వచ్చినటువంటి. సో ఈ విధంగా మరి వివిధ రకాల సైట్స్ ఐడెంటిఫై చేసే మెథడ్ అండర్ గ్రౌండ్ వాటర్, తర్వాత డైట్ ద్వారా, తర్వాత డేటింగ్ కార్బన్ డేటా 14 ద్వారా ఇది చెట్టుకున్న యొక్క పొరలను బట్టి మరి బోన్స్ యొక్క బోన్ ఏ కాలం నాటి బోన్, స్టోన్ కూడా ఏ కాలం నాటిది, ఈ మెటీరియల్ ఆర్టిఫాక్ట్స్, ఎథ్నోఫాక్ట్స్ ఏ కాలం నాటి డిసైడ్ చేయడం ద్వారా కూడా ఈ యొక్క కాలాన్ని నిర్ణయించే పద్ధతులు వచ్చాయి. కాలాన్ని నిర్ణయించే పద్ధతులు, వివిధ పద్ధతుల ద్వారా ఈ ఆర్కియలాజికల్ సైట్స్ ను నిర్ణయిస్తున్నారు. మరి ఈ విధంగా మనకు ఇంపార్టెంట్ ఆర్కియలాజికల్ సైట్స్ ఈ మెథడ్ ద్వారా ఒకటి ఎక్స్ప్లోరేషన్ మెథడ్, ఎక్స్కవేషన్ మెథడ్. ఎక్స్కవేషన్ మెథడ్ లో హారిజాంటల్ ఎక్స్కవేషన్, వర్టికల్ ఎక్స్కవేషన్. సో ఈ ఎక్స్కవేషన్ లో ఈ వచ్చినట్టు బయటపడే మెటీరియల్ అంతా ఒక దగ్గరికి చేర్చి ఆ వాటిని వివిధ పద్ధతుల ద్వారా 6-7 మార్గాల ద్వారా వాటి కాలాన్ని నిర్ణయిస్తున్నారు. ఒకటి కార్బన్ డేటింగ్ మెథడ్ అని, పొటాషియం పర్మాంగనేట్ మెథడ్ అని, ఐరన్ అంటే స్టోన్స్ డిసైడ్ చేసేటువంటి మెథడ్ అని, బోన్స్ డిసైడ్ చేసే మెథడ్ అని, ట్రేడ్ అండ్ కామర్స్ ద్వారా వివిధ కనెక్షన్స్ ఉన్న దాన్ని బట్టి ఒక కాలాన్ని నిర్ణయించడం కానీ, ఇంకా డైట్ని బట్టి అండర్ వాటర్ పురాణాల బేస్ మీద అండర్ వాటర్ ఎక్స్కవేషన్ ద్వారా మెటీరియల్ ద్వారా వివిధ కాలాల యొక్క పీరియడ్ డేట్స్ మనం ఫిక్స్ చేస్తున్నాం, నిర్ణయిస్తున్నాం. ఈ విధంగా వచ్చినటువంటి వివిధ రకాలైన మనకు ముఖ్యమైనటువంటి ఆర్కియలాజికల్ సైట్స్ ఏంటి అంటే, ముఖ్యమైన ఆర్కియలాజికల్ సైట్స్ మధ్యప్రదేశ్లో బెంబేకా కట్టడాలు. బెంబేకా ప్లేస్ మధ్యప్రదేశ్లో ముఖ్యమైనటువంటి బెంబేకా, సాంచి, సారనాథ్ ఇవన్నీ బుద్ధిస్ట్ కట్టడాలన్నీ బయటపడ్డాయి. బెంబేకా ఇంకా ఏంటి అంటే, ఇంకా ఈ కట్టడాలే కాకుండా వివిధ సైట్స్ కాకుండా ఎక్స్ప్లోరేషన్ ద్వారా ఇంకా కొన్ని కట్టడాలు ఉన్నాయి. ఎక్స్ప్లోరేషన్ ద్వారా, ఈ ఎక్స్కవేషన్ ద్వారా, తర్వాత ఎక్స్ప్లోరేషన్ ద్వారా ఏంటంటే టెంపుల్స్ ఈ విజయనగరం టెంపుల్సే కాకుండా ఇక్కడ అంకారావతిలో ఉన్నటువంటి విష్ణు దేవాలయం, బుద్ధిస్ట్ కాలం అంటే బుద్ధుని అంటే
గుప్తుల కాలం నాటి సమకాలీనమైనటువంటి అంకారవటు విష్ణు దేవాలయాన్ని కనిపెట్టారు. దేని ఎక్స్ప్లోరేషన్ మెథడ్ మీద వివిధ టెంపుల్స్, ఎక్కడెక్కడ టెంపుల్స్ కానీ, స్తూపాస్ కానీ, విహారాలు కానీ, భూమి మీద ఉన్నటువంటి కట్టడాలన్నింటినీ ఏ కాలం నాటి ఏంటి ఎక్స్ప్లోరేషన్ సర్వే మెథడ్, ఏరోప్లేన్ సర్వే లేదా లేజర్ కిరణాలు పంపించి ఇది శాటిలైట్ ద్వారా ఎక్స్ప్లోరేషన్ మెథడ్ ద్వారా ఏ టెంపుల్ ఏ కాలం నాటిది, విజయనగర టెంపుల్సా, చోళ టెంపుల్సా, మరి ఇలా ఎక్స్ప్లోరేషన్ మెథడ్ కనుక్కున్నారు. పై మెటీరియల్, లోపలి మెటీరియల్ లో ఎక్స్కవేషన్ మెథడ్ లో హారిజాంటల్, వర్టికల్ మెథడ్, 2 మెథడ్స్ యూజ్ చేసినాం. ఈ యొక్క 2 మెథడ్స్ యూజ్ చేసి మరి ఎక్స్కవేషన్ ద్వారా వచ్చినటువంటి మన ముఖ్యమైన సైట్స్ ఏంటి అంటే, ఒకటి బెంబేకా, మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి బెంబేకా ఎక్స్కవేషన్. సాంచి స్తూపం, ముఖ్యమైనటువంటి సైట్స్ ఏంటంటే ఆర్కియాలజీ సాంచి స్తూపం పైనే ఉంటుంది, అది ఎక్స్ప్లోరేషన్ ద్వారా వచ్చింది. సాంచి, సారనాథ్, సాంచి స్తూపం, సాంచి కట్టడం. సాంచి స్తూపం అంటే టెంపుల్, బుద్ధిస్ట్ టెంపుల్స్, మరి హిందూ టెంపుల్స్ ముఖ్యమైనటువంటి టెంపుల్స్ ఏంటంటే విష్ణు దేవాలయాలు, విష్ణు దేవాలయాలు, మరి శైవేట్ దేవాలయాలు, హిందూ దేవాలయాలు వచ్చినాయి. పెద్ద పెద్ద కట్టడాలు, చోళాస్ పీరియడ్ లో పెద్ద పెద్ద గోపురాలు. ఈ విజయనగర కాలంలో హంపి విజయనగరం పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా ఎక్స్ప్లోరేషన్ మెథడ్, ఎక్స్కవేషన్ మెథడ్ 2 యూజ్ చేసి వచ్చినటువంటి మెథడ్స్ ద్వారా ఇంపార్టెంట్ సైట్స్ ఏంటంటే, ఒకటి మధ్యప్రదేశ్ లో బెంబేకా సైట్, ఇంకా అది కాకుండా సాంచి సైట్, సాంచి స్తూపం. ఇది మధ్యప్రదేశ్ లో ఉన్న సాంచి స్తూపం, పెద్ద గొప్ప స్తూపం. సాంచి స్తూపం గౌతమ బుద్ధుని యొక్క రిలిక్స్ మీద కట్టినటువంటి సాంచి స్తూపం. తర్వాత అది కాకుండా మెహరోలీలు అంటే ఎక్కడ బెలుచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో కట్టడాలు బయటపడి మెహరోలీలు. అది కాకుండా ఇవే కాకుండా ఇంకా ఏంటి అంటే హరప్పా మోహంజదారో కట్టడాలు. ఇవన్నీ హరప్పా మోహంజదారో అనేవి సింధు నది వ్యాలీలో 600 స్క్వేర్ కిలోమీటర్లో హరప్పా మోహంజదారో కట్టడాలన్నీ బయటపడి హరప్పా సంస్కృతి అంతా బయటపడి చేశారు. హరప్పా కట్టడాలు, మోహంజదారో, మౌండ్ ఆఫ్ ది డెడ్, ఒక లేయర్స్ తర్వాత ఒక లేయర్ ఉందట. ఇది మోహంజదారో పెద్ద హరప్పా కట్టడాల్లో ఏం బయటపడ్డాయి? ఒక మరి ఇంపార్టెంట్ కట్టడం, సిటడల్ పొజిషన్. సిటడల్ అంటే ఎత్తైన పీఠం ఏర్పాటు చేసి ఆ పీఠం మీదను అఫీషియల్ బిల్డింగ్స్ అన్ని ఉన్నాయి. ఆ తర్వాత ఈస్ట్ లో పెద్ద వీధులు ఉండి ఆ వీధులలో పురంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళ కట్టడ ఇల్లు నిర్మించబడ్డాయి. ఆ ఇళ్లలో కూడా స్టోరీడ్ హౌసెస్, నాన్ స్టోరీడ్ హౌసెస్, తాచుడు గుడిచెలు, ఇంకా బ్రిక్స్ యూజ్ చేయడం, బ్రిక్స్ కట్టడాలు, స్టోన్ కట్టడాలు, ఇవన్నీ మరి హరప్పా నగరంలో బయటపడ్డాయి. ఇంకా ఏంటంటే హరప్పా నగరంలో ధాన్యాగారం. ఇంకా మోహంజదారోలో ఏంటంటే ఒక పవిత్రమైన లేక్ అంటే స్విమ్మింగ్ పూల్ బయటపడింది, పెద్ద స్విమ్మింగ్ పూల్. దాని పక్కన సెల్స్, స్నానం చేయడానికి సెల్స్ ఉన్నాయి. ఆ తర్వాత రాజభవనం అంటే రాష్ట్రపతి భవనం లాంటి భవనము, ప్యాలెస్ భవనం కూడా బయటపడ్డాయి. కట్టడాలు కూడా, అంతస్తులు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజ్ సిస్టమ్, ఇవన్నీ అంటే ఇది ఇంత డెవలప్డ్ నగరం హరప్పా మోహంజదారో. ఇట్లాంటి కట్టడం ఇంకా ఎక్కడ వచ్చింది? డెలవీరులో వచ్చింది. డెలవీరులో, రాజస్థాన్ లో డెలవీరులో. తర్వాత ఇంకా లోకాల్లో వచ్చినాయి, చెన్నుదారులో వచ్చినాయి, కాలిబంగంలో వచ్చినాయి.
సో ఇవన్నీ 600 స్క్వేర్ కిలోమీటర్స్ ద్వారా హరప్ప నగరము, హరప్ప సివిలైజేషన్ విస్తీర్ణం చెందిందని ఈ సైట్స్ ద్వారా మనం గుర్తిస్తున్నాం. అంటే ఒకే టైప్ అయిపోయినటువంటి బ్రిక్స్ యూజ్ చేసినారు, ఒకే సైజు, అంటే పొడుగు వెడల్పు ఒకే సైజు ఉన్న బ్రిక్స్ యూజ్ చేసినారు, ఒకే రకమైన కట్టడాలు బయటపడ్డాయి. అంటే ఈ సైట్స్ మొత్తం కూడా ఒకే రకమైన పరిపాలన ఉన్నది అని మనం, అంటే ఒకే రకమైన పరిపాలన లేనట్టయితే ఒకే రకమైన కట్టడాలు బయటపడవు. కాబట్టి హరప్ప ఉన్న సైట్స్ ఇండస్ వ్యాలీలో, మరి అప్పుడు ఇది లోతాల్లో ఉన్నటువంటి, గుజరాత్లో లోతాల్లో ఉన్నటువంటి దాని దాకా ఒకే రకమైన కట్టడాలు, మరి ఫుడ్, రైస్ హస్క్స్ ద్వారా ఫుడ్, మరి వీట్, బార్లీ ఇవన్నీ పండించినారని, మెటీరియల్, వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్ ఇవన్నీ, మరి వాళ్ళు దంతాలు యూజ్ చేసినారని, లిప్స్టిక్స్ యూజ్ చేసినారని, ఇవన్నీ వాటి యొక్క ఏంటి హోమ్స్, మరి ఇవన్నీ బయటపడ్డాయి. ఆర్నమెంట్స్, వాళ్ళు ఆర్నమెంట్స్ ధరించారని, వాళ్ళు మదర్ గాడెస్ వర్షిప్ చేశారని, బుల్ కోనికల్ బుల్ శివలింగాలు బయటపడ్డాయి కాబట్టి బుల్ వర్షిప్, పశుపతిని వారు పూజించారని, స్నేక్స్ ప్రకృతి ఆరాధన చేశారని. సో ఇవన్నీ బయటపడ్డాయి. అవే కాకుండా ఇంకా ఏంటి అంటే సైట్స్ అమరావతి, నాగార్జున కొండ, అమరావతి వాజ్ ది క్యాపిటల్ ఆఫ్ ది క్యాపిటల్, అమరావతి ఇక్ష్వాకుల క్యాపిటల్ అమరావతి అండ్ నాగార్జున కొండ రెండు కూడా ఇక్ష్వాకు, నాగార్జున కొండ, అమరావతి. అక్కడ అమరావతి స్తూపము, నాగార్జున కొండలో ఉన్నటువంటి బుద్ధిస్ట్ సైట్స్, ఇవన్నీ కూడా బుద్ధిస్ట్ సైట్స్ ఎన్నో బయటపడ్డాయి. ఈ బయటపడ్డ సైట్స్ అన్ని కూడా, కట్టడాలన్నీ కూడా మరి ఎవిడెన్సెస్ ఏంటి అంటే ఆ కాలం నాటి కట్టడాలు, బుద్ధిస్ట్ సైట్స్, హిందూ టెంపుల్స్, ఇవన్నీ కూడా. మరి అమరావతి, నాగార్జున కొండ, సాంచి స్తూపము, మరి ఇంకా సారనాథ్ స్తూపం, ఇలా కాకుండా డెలావైర్లో కాళీబంగము బయటపడి ఇంపార్టెంట్ సైట్స్, సాంచి స్తూపము, సారనాథ్ స్తూపము, ఇవన్నీ ఇంపార్టెంట్ సైట్స్ ఆఫ్ ది ఏన్షియంట్ పీరియడ్. ఈ సైట్స్ అన్ని కూడా, ఈ సైట్స్ చదవడం ద్వారా అక్కడ ఒక ప్రజల నాగరికత, ఆ కాలంలో డెవలప్మెంట్స్, వృద్ధి, ఆ కాలంలో ఆచార వ్యవహారాలు అన్నీ కూడా బయటపడ్డాయి. అంటే మెటీరియల్ ద్వారా బయటపడ్డాయి. అంటే మెటీరియల్ స్టడీ కాకుండా ఆర్కియాలజికల్ లిటరరీ సోర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మెటీరియల్ చూడండి, రామాయణ మహాభారత స్టోరీలు నిజంగా జరిగినాయని చెప్పడానికి వెస్టర్న్ యూపీలో ఢిల్లీ హస్తినాపురం ఏరియాలో రథాలు, పాండవులు యూజ్ చేసిన రథాలు బయటపడ్డాయి. కాబట్టి హస్తినాపురంలో ఈ యొక్క మహాభారత యుద్ధం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ బయటపడ్డాయి, రథాలు బయటపడ్డాయి. ఇంకా ఏంటి అంటే ఇంకా ఈ ద్వారకా నగరం బయటపడడం, శ్రీకృష్ణుడు జన్మస్థానం ద్వారకా నగరం బయటపడడం, అండర్ గ్రౌండ్ లో, అండర్ వాటర్ లో. సో ఆ విధంగా హిస్టారికల్ ఎవిడెన్స్, మరి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ మీద కూడా దాన్ని స్ట్రెంగ్తన్ చేసి ఈ బయటపడినటువంటి సైట్స్ ను అసెంబ్లీ ఒక దగ్గర చేర్చి వాటిని వివిధ రకాలుగా విభజించి వాటిని స్టడీ చేయడం అంటే ఆర్టిఫాక్ట్స్ ను, ఎథ్నోఫాక్ట్స్ ను, మరి వివిధ రకాల సీల్స్ ను, మరి అక్కడ దొరికినటువంటి ఇమేజెస్ ను, అక్కడ దొరికినటువంటి యొక్క వస్తువులను, వివిధ రకాల వస్తువులను, ఆ వస్తువులు ఏంటి వాడారు, ఎలా వాడారు, ఏమిటికి ఉపయోగించారు, ఆ వస్తువులను ఆధారం బేస్గా పురావస్తు కట్టడాలు, బ్రిక్స్ ను యూజ్ చేశారా, స్టోన్స్ ను యూజ్ చేశారా, మరి ఎలా మడ్ మోటార్ ఎట్లా యూజ్ చేశారు, ఆ యూసేజ్ బట్టి మన వాళ్ళు ఆ సైట్స్ ద్వారా
ఆర్కియాలజికల్ సైట్స్ ద్వారా మనం ఆర్కియాలజీ ఈ కాలంలో జరిగింది అని నిర్ణయించవచ్చు. అంటే కాలాన్ని నిర్ణయించడానికి ఈ సైట్స్ కూడా ఇంపార్టెంట్ సైట్స్ కూడా మనకు ఉపయోగపడతాయి. ఏంటంటే నాగార్జున కొండలో ఉన్న సైట్స్, అమరావతి సైట్స్, కృష్ణా వ్యాలీలో వివిధ రకాల టెంపుల్స్ వచ్చినాయి. కృష్ణా వ్యాలీలో మొట్టమొదటిసారి హిందూ టెంపుల్స్ వచ్చినాయి. కృష్ణా వ్యాలీ క్రాడిల్ ఫర్ ది హిందూ టెంపుల్స్ అన్నారు. హిందూ టెంపుల్స్ కు ఉయ్యాలు ఊయిందట. అట్లా హిందూ టెంపుల్స్ మొట్టమొదటిసారి వచ్చినాయి. ఆ తర్వాత హిందూ టెంపుల్స్ గుప్తుల కాలంలో బాగా బయటకు వచ్చినాయి. అవి ఫ్లాట్ రూట్ టెంపుల్స్. ఆ తర్వాత ఫ్లాట్ రూట్ పోయి మండపం పోయి శిఖరాలు వచ్చినాయి. ఈ విధంగా ఈ యొక్క కట్టడాలు మెటీరియల్, పబ్లిక్ యూజ్ చేసిన మెటీరియల్, ఎక్స్ప్లోరేషన్ ద్వారా వచ్చినటువంటి, ఎక్స్కవేషన్ ద్వారా వచ్చినటువంటి ఈ రెండు వీటి బేస్ మీద చరిత్రను, పోయినటువంటి పాస్ట్ హిస్టరీని మనం రీకన్స్ట్రక్ట్ చేయవచ్చు. అంటే పాస్ట్ హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేయడానికి, పునర్నిర్మించడానికి ఆర్కియలాజికల్ సైట్స్ బాగా ఉపయోగపడతాయి. దీన్ని ఏమంటారంటే ప్రైమరీ సోర్సెస్ అంటారు. ప్రైమరీ సోర్సెస్. సెకండరీ సోర్సెస్ అంటే రిటర్న్ ఎవిడెన్సెస్. సెకండరీ సోర్సెస్ రిటర్న్ ఎవిడెన్స్ కాకుండా ఆ కాలంలో మళ్ళా అదే కాలంలో రాయబడ్డదైతే అది మ్యాన్స్క్రిప్ట్ ద్వారా ఆ కాలంలో రాయబడ్డదైతే అది ప్రైమరీ. కానీ ఆర్కియలాజికల్ సోర్సెస్ అన్ని కూడా ప్రైమరీ సోర్సెసే. కాబట్టి ప్రైమరీ సోర్స్ ఎక్కువ మనం క్వశ్చన్ చేయలేదు. కల్పితం కాదని, అది నిజాన్ని తెలియజేస్తుంది, ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తెలియదు. ఆ విధంగా ఇన్ఫర్మేషన్, ఈ ఎక్స్ప్లోరేషన్ మెథడ్ ద్వారా వచ్చినటువంటి సైట్స్ ను, ఆర్కియలాజికల్ మెథడ్ ద్వారా వచ్చినటువంటి సైట్స్ బేస్ మీద మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేయవచ్చు. ఆ విధంగా పునర్నిర్మాణం చేయడానికి ఈ రెండు మెథడ్స్ ద్వారా, ఎక్స్ప్లోరేషన్ మెథడ్, ఎక్స్కవేషన్ మెథడ్, ఈ రెండు మెథడ్స్ ద్వారా ఎక్స్కవేషన్ మెథడ్ లో వచ్చినటువంటి మెటీరియల్ ను చదవడానికి వివిధ రకాలైన పద్ధతులు వాడారు. డేటింగ్, ఆ ఇయర్ ను నిర్ణయించడానికి, కాలాన్ని నిర్ణయించడానికి కార్బన్ మెథడ్ అన్నారు. తర్వాత పొటాషియం పర్మాంగనేట్ మెథడ్ అన్నారు. తర్వాత వేరు మెథడ్స్, వాటర్ లో ఉన్నటువంటి మెథడ్, రింగ్స్, చెట్ల రింగ్స్, స్టోన్ ఏజ్ ని, మరి బోన్స్ ఏజ్ ని, మెటీరియల్ ఏజ్ ని. సో ఈ విధంగా ట్రేడ్ అండ్ కామర్స్ సమకాలీనతను బట్టి ఇవన్నీ మెథడ్స్ యూజ్ చేసి ఆ డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్స్ ద్వారా మనం ఈ యొక్క సైట్స్ ను, ఆర్కియాలజికల్ సైట్స్, ఇంపార్టెంట్ సైట్స్ మనకు ఎక్కడెక్కడ మెహరౌలీలో, ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో, బెలూచిస్తాన్ ఏరియా, మెహరౌలీలో, చిలిగులి, మహమ్మద్ ఏరియాలో, మరియు అదే కాకుండా డెలావేర్ లో బయటపడ్డది. రాజస్థాన్ లో ఉన్నటువంటి దాంట్లో కాలిబంగన్, గుజరాత్ లో ఉన్నటువంటి కాలిబంగన్, మరి హరప్ప, మోహంజదారో, సాంచి స్తూపం, సారనాథ్ స్తూపం, అమరావతి, నాగార్జున కొండ, ఇవన్నీ ఇంపార్టెంట్ సైట్స్ used for the reconstruction of the history. Archaeological method, archaeological source యూజ్ చేసి, అది ప్రైమరీ సోర్స్ కాబట్టి ఆ సోర్స్ ద్వారా మనం హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేయవచ్చు, మళ్ళీ పునర్నిర్మించవచ్చు హిస్టరీ. సో ఆ విధంగా మరి లిటరరీ ఎవిడెన్స్, సెకండరీ ఎవిడెన్స్ ద్వారా నిర్మించబడినటువంటి యొక్క చరిత్ర ఖచ్చితమైందని చెప్పలేము. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ద్వారా మరి దానికి సపోర్ట్ గా ఇంకా లిటరరీ ఎవిడెన్స్ కూడా ఉంటే అది చాలా ఖచ్చితమైందని చెప్పవచ్చు. సో ఆ విధంగా మరి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ను ప్రైమరీ సోర్స్ అని అంటారు. సో ఆ విధంగా మనం ఆర్కియాలజికల్ సోర్స్, ఇంపార్టెంట్ సైట్స్,
ఆర్కియలాజికల్ సోర్స్ రెండు మెథడ్స్గా, ఎక్స్ప్లోరేషన్ మెథడ్, ఎక్స్కవేషన్ మెథడ్ ద్వారా ఐడెంటిఫై చేసి చరిత్ర నిర్మాణాన్ని, ఏన్షియంట్ హిస్టరీని